హాయ్ అండి, వెల్కమ్ టు సందేశ్ కిచెన్. ఈరోజు ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ అటుకుల మిక్చర్ అండి. చాలా బాగుంటుంది. అలాగే తెలంగాణలో ది బెస్ట్ స్నాక్స్ అంటే ఈ అటుకుల మిక్చర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ అటుకుల మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో పేపర్ అటుకులను వేసుకోవాలండి. ఈ పేపర్ అటుకులను కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ని వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పల్లీలను వేసుకుందామండి. ఇక్కడ నేను 3 పిడికిల పల్లీలను వేసుకుంటున్నాను. పల్లీలు ఎక్కువగా ఉంటేనే ఈ అటుకుల మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుందండి. వీటిని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు పుట్నాలను తీసుకుందామండి. నేను ఇక్కడ 2 బౌల్స్ల పుట్నాలను తీసుకుంటున్నాను. వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం 10 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర అలాగే 1 స్పూన్ ఆవాలను వేసుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకును వేసుకుందామండి. కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే పుట్నాలను కూడా పోహాలో వేసుకుందామండి. అలాగే పోపును కూడా ఈ అటుకులలో వేసుకుందాం. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాం. అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుందామండి. తర్వాత నేను ఇక్కడ కొద్దిగా చాట్ మసాలాను యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 స్పూన్ల చాట్ మసాలాను వేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పోపు మొత్తం అటుకులకు పట్టేలా బాగా కలుపుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్గా పేపర్ అటుకుల మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో.
మన తెలంగాణలో ద బెస్ట్ స్నాక్స్ అంటే ఈ పేపర్ అటుకుల మిక్చర్ అని చెప్పొచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా పేపర్ అటుకుల మిక్చర్ని ప్రిపేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ స్మైలింగ్.